మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని మాట్లాడినా. సో 4 లేదా 5 ఆర్గాన్లు ఫెయిల్ అయినప్పుడు మీ ప్రయారిటైజ్ ఎట్లా ఉంటుంది? విచ్ ఆర్గాన్ యూ సేవ్ ఫస్ట్? కొంతమంది పేషెంట్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్తో వచ్చినప్పటికీ రేస్ అగెన్స్ట్ టైమే ఉంటుందండి. ద బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండి. ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయినా, ఒక్కసారి బ్లడ్ ఫ్లో కట్ అయిపోయినా, మోర్ దెన్ 3 minutes ఏదైనా ఈ రెండిట్లో బ్రెయిన్ కెన్ గో ఇన్ టు ఏ ఇర్రివర్సిబుల్ లాస్. సో most of the times when we have a problem, our target will be brain to keep it alive. All other organs are equally important andi maaku. We want heart to pump and get it. Similarly, lungs, kidney and liver, these all will come in the next priorities, all the organs together. Ippudu evaranna oka patient sudden ga unresponsive ayi padipotaru, and you must be hearing also here and there. ఇప్పుడు వరకు బాగానే ఉండే, ఆఫీస్లో ఉండే, మీటింగ్లో ఉండే, సడన్గా చెస్ట్ పెయిన్ అన్నారు, కింద పడిపోయారు, ఇంకా రెస్పాన్స్ లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రాడ్ డెత్ డిక్లేర్ అయిపోయిందని. అలాంటి పేషెంట్కి మనం చేసింది, ఈవెన్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, డాక్టర్స్ లేకపోయిన సిచ్యువేషన్లో కూడా ఏం చేయాల్సిందంటే చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. నౌ వీ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ అండ్ యాజ్ ఏ సొసైటీ టీచింగ్ చెస్ట్ కంప్రెషన్ టు ఎవ్రీ వన్. ఆ చెస్ట్ కంప్రెషన్ ఎందుకు చేయాలి అంటే, till a medical facility is available, we should be compressing the chest to pump the blood to the brain and keep the brain alive till a medical team is arrived. అంత ఇంపార్టెంట్ బ్రెయిన్కి కీప్ అంటే సేవ్ చేసి ఉంచడం. ఎందుకు అంటే మెడికల్ ఫెసిలిటీ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి కానీ మనకి 10 minutes 15 minutes అయిపోయింటే పేషెంట్ హార్ట్ రిగైన్ అవ్వచ్చు, పేషెంట్ వేరే ఆర్గన్స్ రికవరీ అవ్వచ్చు, కానీ బ్రెయిన్కి కానీ 10 minutes కన్నా ఎక్కువసేపు అసలు సప్లై లేకుండా కట్ ఆఫ్ ఉంటే brain will go into a permanent damage and it will never recover. So my patient recovered, but he is in deep coma. There is no purpose of life. So we try to save the brain first as a priority, and followed by the major organs are heart, lung, kidney, liver. Whereas other organs including skin is a organ, gut is a organ. But these are the first మీరు మాస్టర్ 5 అనుకోండి, బ్రెయిన్, లంగ్, హార్ట్, కిడ్నీ, లివర్. దీస్ ఆర్ ద 5 organs which we keep monitoring. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.